హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మసాలా దినుసుల్ని బాగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ధనియాలను కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్నింటినీ బాగా చికెన్ పీసెస్కి పట్టేంతలా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే ముక్కకు అంత బాగా పడుతుంది మసాలా. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం పుదీనాని, కొత్తిమీరని, అలాగే 3 నిమ్మకాయల రసంని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత పెరుగుని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో పెరుగు వేసుకోవాలండి, ముందుగా అసలు పెరుగు వేయకూడదు. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒక డీక్షాలోకి తీసుకుని ఆయిల్ని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక డీక్షాలో 3 కేజీస్ బాస్మతి రైస్కి 5 లీటర్స్ వాటర్ని తీసుకొని మసాలా దినుసుల్ని వేసుకొని కొంచెం పుదీనా, అలాగే ఘాటు కోసం పచ్చిమిర్చిని వేసుకోవాలి. కారం వేయకూడదు. 5 స్పూన్స్ సాల్ట్, అలాగే ఒక నిమ్మకాయ రసంని వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. బాగా మరిగించాక బాస్మతి రైస్ని వేసుకొని 70% దాకా ఉడికించి ఆ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దమ్ పీసెస్లో ఆ రైస్ని లేయర్స్ కింద వేసుకొని, అలాగే వేయించుకున్న ఆనియన్స్ని కూడా లేయర్స్గా వేసుకొని 8 మినిట్స్ హై ఫ్లేమ్లో, 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.